అయోధ్యలో బాలరాముడు కొలువు తీరడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో బాలరాముని దర్శించుకుంటున్నారు. వివిధ మార్గాల్లో భక్తులు అయోధ్య చేరుకుని రామయ్యను దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం ఇప్పటికే అయోధ్యలో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే రాజస్థాన్లోని ఉదయపూర్కు చెందిన ఇద్దరు యువకులు రాముణ్ణి దర్శించుకునేందుకు సైకిల్పై బయలుదేరారు. జితేంద్ర పటేల్, రిషబ్ జైన్ అనే ఇద్దరు యువకులు తమ స్వగ్రామం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర చేపట్టారు. దాదాపు 1100 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్పై ప్రయాణించి రాముణ్ణి దర్శించుకుంటామని తెలిపారు. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం అనంతరం వారు సైకిల్ యాత్రను ప్రారంభించారు. జితేంద్ర, రిషబ్ సైకిల్పై అయోధ్య వెళ్తుండటంతో స్థానికులు జై శ్రీరామ్ నినాదాలతో వారికి వీడ్కోలు పలికారు. हर बार की तरह ये कोई आम जैसे हम रेस में जाते हैं या कोई इवेंट करने जाते हैं, पहली बार ये हम दोनों जने जो है इस इवेंट या किसी उसको नहीं और भगवान श्री राम का जो मंदिर बना है उसके दर्शन के लिए जा रहे हैं. इसमें ना तो कोई सर्टिफिकेट है, ना कोई रेस है, ना कोई अवार्ड है. भगवान के दर्शन हो जाए यही सबसे बड़ा अवार्ड और सबसे बड़ी अनुभूति होगी इनको. ये पूरा सफ़र 1100 किलोमीटर लगभग रहेगा, जो कि हम 4 दिन के अंदर इसको कवर करने की कोशिश करेंगे. पहला दिन का जो है उदयपुर से कोटा 327 किलोमीटर रहेगा. कोटा से शिवपुरी दूसरा दिन है जो कि 230 किलोमीटर है और शिवपुरी से कानपुर वापस 330 किलोमीटर है. और चौथे दिन जो है 20 तारीख को हम अयोध्या कानपुर से अयोध्या जो है 220 किलोमीटर हम इस सफ़र को पूरे 1100 కిలోమీటర్ को हम कवर करेंगे. ఉదయపూర్ నుంచి అయోధ్యకు దాదాపు 1100 కిలోమీటర్ల దూరం ఉందని, ఈ దూరాన్ని 4 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 22న బాలరామును దర్శించుకుంటామన్నారు. మొదటి రోజు ఉదయపూర్ నుంచి కోటా వరకు 300 కిలోమీటర్లు, రెండో రోజు కోటా నుంచి శివపురికి 230 కిలోమీటర్లు, శివపురి నుంచి కాన్పూర్ వరకు 327 కిలోమీటర్లు, నాలుగో రోజు కాన్పూర్ నుంచి అయోధ్య వరకు 220 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తామన్నారు. मतलब भक्ति के भाव के साथ में जा रहे हैं और जोश डबल है. और रामलला का जो जोश है और साथ में हमारे बजरंगबली जी हैं, तो हम उन्हीं का नाम लेकर के उनके द्वार तक जाएंगे. और बस इतनी बड़ी प्राण प्रतिष्ठा हुई है, इतने सालों का सपना हमारा था कि वहाँ पर अयोध्या मंदिर बने और उस निर्माण के बाद में 1 महीने का पूरा समय हो गया है. 22 तारीख को हम लोग తాము ఎలాంటి అవార్డుల కోసం ఈ యాత్ర చేయడం లేదని యువకులు తెలిపారు. రాముడిపై ఉన్న భక్తి తమను ఇలా వెళ్లేలా చేస్తోందన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో కొలువైన బాలరాముడి దర్శనమై తమకు అతిపెద్ద అవార్డని తెలిపారు. మరోవైపు బాలరాముడి దర్శన వేళల్లోనూ మార్పులు చేశారు. రాముడు బాలుడి రూపంలో కొలువు తీరడంతో ఆయనకు విశ్రాంతినిచ్చేందుకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రధాన అర్చకులు తెలిపారు.